వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడో విడతకు సర్వం సిద్ధం. కేంద్రాలకు బయలుదేరిన పోలింగ్ సిబ్బంది. 30తో ముగియనున్న పంచాయతీ లొల్లి. ఎన్ఎస్ఎఫ్ భూములను మాకే కేటాయించాలి. ఎన్నో ఏళ్లుగా స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. నర్సాపూర్ వాసుల ఆందోళన. పచ్చటి మణిహారంలా పల్లెలు మారాలి. గ్రామ గ్రామాన నర్సరీలు. హరితహారం కోసం మొక్కలను సిద్ధం చేస్తున్న ఉపాధి హామీ కూలీలు. విద్యుత్ తీగలు తగిలి గట్టి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు నిప్పు. గమనించక ముందుకు సాగిన డ్రైవర్. ప్రమాదం నుండి గట్టెక్కించిన స్థానికులు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న యువకులు. కుటుంబాలలో తీరని విషాదం. మూడో విడత పంచాయతీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఎన్నిక ప్రారంభం కానుంది. అందుకోసం ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సామాగ్రి వితరణ కేంద్రం నుండి పల్లెముఖం పట్టారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మండలాల్లో 30న పంచాయతీ ఎన్నిక జరగనుంది. అందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం 3 విడతలుగా నిర్వహిస్తోంది. జనవరి 1న పంచాయతీ నోటిఫికేషన్ వెలువడింది. అప్పటి నుండి పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. 21, 25, 30 తేదీలలో ఎన్నికలు జరిపేందుకు ప్రణాళిక చేశారు. మొదటి విడత ఆర్మూర్ డివిజన్, రెండో విడత బోధన్ డివిజన్లో ఎన్నికలు జరిగాయి. మూడో విడత ఈ నెల 30న నిజామాబాద్ డివిజన్ నందు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని నవిపేట్, నిజామాబాద్, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, మాక్లూర్ మండలాలున్నాయి. బోధన్ నియోజకవర్గ పరిధిలోని నవిపేట మండలంలో 32 గ్రామ పంచాయతీలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 29 గ్రామ పంచాయతీలతో పాటు 264 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. 2 దఫాలలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల మాదిరి మూడో విడత ఎన్నికను సైతం ప్రశాంతంగా జరపాలని అధికారులు భావిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన చోట వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు. కొన్ని ప్రదేశాలలో పోటీ చేసిన అభ్యర్థుల అంచనా మేరకు బందోబస్తుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎన్నికల సామాగ్రి అందించే కేంద్రం నుండి సిబ్బంది వారికి అందజేసిన సామాగ్రితో పోలింగ్ బూతులకు కదిలారు. నవిపేట నందు 264 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఇదివరకే శిక్షణ కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు కల్పించకుండా పోలీస్ యంత్రాంగం జాగ్రత్త తీసుకుంటున్నారు. బుధవారంతో పంచాయతీ లొల్లి ముగియనుంది. ఇందుకోసం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద వారికి కేటాయించిన సామాగ్రిని పరిశీలించుకుని పోలింగ్ కేంద్రానికి సిబ్బంది బయలుదేరారు. अच्छा
అంగవైకల్యుల సమస్యల సాధన కోసం నిరంతరం శ్రమిస్తుందని వికలాంగుల జాతీయ వేదిక తెలిపింది. అంగవైకల్యులకు అండగా నిలిచి వారి సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బోధన్ మండలంలో భవిత అవసరాల అంగవైకల్యుల భవనం ఎదుట వికలాంగుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకురాలు మాట్లాడుతూ అంగవైకల్యుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామని చెప్పారు. పెన్షన్ రాని వారికి పెన్షన్ అందేలా, మిగతా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఉన్న సమస్యల సాధన కోసం తాము నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. సందర్భంగా ఎన్పిఆర్డి క్యాలెండర్ ఆవిష్కరణ బోధన్ మండల్లో ఆవిష్కరించబడింది. అట్లాగే వికలాంగుల సమస్యలపైన మన ఎన్పిఆర్డి సంఘం నిరంతరం యాక్టివిటీస్గా పనిచేస్తుంది. సదరం సర్టిఫికెట్ల పైన కానీ, ఆ సర్టిఫికెట్లు రాని వాళ్ళు, పెన్షన్ కొట్టేసిన వాళ్ళు, అదేవిధంగా డైలీ నెలవారీగా, అట్లాగే గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా యాక్టివిటీగా పనిచేస్తున్న సంఘం ఎన్పిఆర్డి సంఘం. కాబట్టి ఈ సమస్యల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా వీటిపైన దృష్టి పెట్టి ఈ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని ఈ నూతన సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. హరితహారంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. అంతరించిపోతున్న అడవులను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలకరి వర్షాలు కురిసిన అనంతరం వీటిని నాటేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయిలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు. రెంజల్ మండలంలో ఉపాధి హామీ క్షేత్రస్థాయికి సంబంధించి నర్సరీలలో మొక్కల పెంపకం జరుపుతున్నారు. హరితహారంకు కావాల్సిన మొక్కల పెంపకం కోసం మొక్కలను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఓ సునీత తెలిపారు. రెంజల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా 13 నర్సరీలను ఏర్పాటు చేసి అందులో 4,50,000 మొక్కలను సిద్ధం చేసేందుకు గ్రామాన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్టు వారు చెప్పారు. ఉపాధి హామీ కూలీల ద్వారా ప్లాస్టిక్ ప్యాకెట్లలో సేంద్రియ ఎరువులు వేసి సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మొక్కల పెంపకం జరుపుతున్నట్టు తెలిపారు. అటవీ శాఖకు సంబంధించిన 4 నర్సరీలలో 2,80,000 మొక్కలు పెంచడం జరిగిందని చెప్పారు. వర్షాకాలంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడానికి ప్రతి దగ్గర చెట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సరీల్లో కూలీల ద్వారా 4,35,000 బ్యాగులు నింపించడం జరిగింది. పై అధికారుల ఆదేశానుసారము వారం రోజుల్లో విత్తనాలు వస్తాయి. కావున వారం రోజుల్లో మొత్తం బ్యాగులు నింపడం పూర్తి చేయాలని చెప్పారు. మిగిలిన 3,65,000 బ్యాగులను నింపి విత్తనాల కొరకు విత్తనాలు సప్లై అవుతాయి కాబట్టి సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఫారెస్ట్ నర్సరీలలో విత్తనాలు సప్లై చేశారు. వాళ్ళు విత్తనాలు పెడుతున్నారు. మనం కూడా సిద్ధంగా ఉండి విత్తనాలు వచ్చేసరికంటే బ్యాగులు నింపుకొని సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. మండలంలోని ఉపాధి హామీకి సంబంధించిన నర్సరీలను టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు. ఆయన ప్రతిభాశాలి, పశువైద్య సంచాలకులుగా సేవలందిస్తున్నాడు. జాతీయ సెమినార్కు ఎంపికయ్యాడు. తిరుమలేశుని సన్నిధిలో జరిగే సదస్సుకు బయలుదేరిన ఆయన ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్లాడు. క్యూ లైన్లో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చింది. కోటగిరి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో పశుసంవర్ధక రాష్ట్ర శాఖ సంచాలకులుగా ఉన్న వెంకటేశ్వర్లు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు జరుగుతోంది. ఆ సదస్సుకు హాజరైన వెంకటేశ్వర్లు తిరుమలేశుని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లి వరుస క్రమంలో ఉన్నారు. క్యూలైన్లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడున్న స్థానికులు గమనించి తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రాణాలను రక్షించలేకపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భావిస్తూ కోటగిరి పశువైద్యశాల యందు డాక్టర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా తోడుండాలని కోరుకున్నారు.
పశువుల మేత కోసం గడ్డిని నింపుకొని వెళుతున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డికి నిప్పంటుకున్న దాన్ని డ్రైవర్ గమనించకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇది చూసిన ప్రజలు వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ఈ ఘటన లింగంపేటలో జరిగింది. లింగంపేట మండల కేంద్రంలో పశువుల మేత కోసం ఓ రైతు వ్యవసాయ గడ్డిని ట్రాక్టర్లో నింపుకుని ముందుకు సాగాడు. మార్గ మధ్యలో విద్యుత్ తీగ తగిలి గడ్డికి నిప్పంటుకుంది. ఆ నిప్పురవ్వ కాస్త మెల్లగా గడ్డివామును ఆవహించింది. 50% గడ్డి దగ్ధమయ్యింది. ఇది గమనించిన డ్రైవర్, స్థానికులు కలిసి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ట్రాక్టర్ను కాస్త నేరుగా సమీపంలోని వాగులోకి మళ్లించారు. అక్కడ నీటి నిలువ అధికంగా లేకపోవడంతో స్థానికులు కలిసి మంటలను ఆర్పారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావిస్తున్నారు. మంటలు చల్లారడంతో ట్రాక్టర్లో ఉన్న గడ్డిని తొలగించి గడ్డకు చేర్చారు. కూడా రాలేకపోతుంది చక్కగా రమేష్, నువ్వు కూడా ఊరంతా కానొస్తావు. ఇటు చూడు. గురువుల పట్ల వినయ విధేయతలతో ఉన్నప్పుడు విద్యలో రాణిస్తారని విద్యార్థులకు సూచించారు. గురువులు బోధించే విద్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, పాఠ్యాంశాలను బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. తన వంతు సహాయంగా విద్యార్థులకు త్రాగునీటి గ్లాసులను అందించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మంచినీరు త్రాగే గ్లాసులను అందించారు. ఎంపీటీసీ జక్కు పోసెట్టి సుమారు 100 గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులను గౌరవించినప్పుడే మనం ఉన్నత స్థానానికి ఎదుగుతామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో రాణిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల వైపు చూడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాణిస్తున్నారని పేర్కొన్నారు. మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత రంగంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అరుణశ్రీ, పాఠశాల ఉపాధ్యాయులు సరిత, శోభారాణి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మనకు ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివే వాళ్ళే మనకు ప్రైవేటు వద్దు, గవర్నమెంటే ముద్దు అనే నినాదంతో మన పిల్లలు చాలా ముందుకెళ్తున్నారు. అలాగే మా జైతాపూర్ గ్రామంలో మా టీచర్ల కోఆపరేషన్ కానీ, విలేజ్ కోఆపరేషన్ కానీ, మాలాంటి వాళ్ళు చిన్న చిన్న సహాయం, ఇది మేము పెద్ద సహాయం ఏం కాదు, ఇది ఇలాంటి సహాయం చేస్తూ పిల్లలకు ప్రోత్సహిస్తున్నాం. అలాగే మీరు కూడా ముందు భవిష్యత్తులో బాగా చదువుకొని గవర్నమెంట్లో చదివిన వాళ్ళే మంచి జాబులు కొట్టి మంచి ఉద్దేశంతో మంచిగా వస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మీకు చెప్పే టీచర్లమ్మ బీఈడి చేసి క్వాలిఫై అయిన టీచర్సే ఉంటారు. అదే ప్రైవేట్కి వెళ్తే ఏ ఇంటర్ ఫెయిలో, ఏ డిగ్రీ ఫెయిలో, ఏ 10th ఫెయిలో వాళ్ళు ఉండి చాలా మట్టుకు వాళ్ళు ఎక్కువ మట్టుకు అంటే ఏంటంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బస్సులలో పంపించి బస్సులలో తిరిగి బస్సులలో దింపడం వల్ల దానికి మోజుపడి మన పిల్లలందరూ ప్రైవేట్లోకి ఎన్ఎస్ఎఫ్ పరిశ్రమ నడిచిన సమయంలో నర్సాపూర్ ఏర్పడింది. అక్కడ కొందరు పరిశ్రమలో పనిచేస్తూ ఉండిపోయారు. ఇరుకైన ఇళ్లు కావడంతో వాటి కోసం పలుమార్లు అధికారులకు విన్నవించారు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న స్థలాన్ని ఇంటి నిర్మాణాల కోసం మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలాన్ని ఓ వ్యక్తి పరిశ్రమ యాక్షన్ సమయంలో కొనుగోలు చేశారు. దాన్ని సాగు చేసుకోవడానికి వెళ్తే గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టణ శివారులోని నర్సాపూర్ గేట్లో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పరిశ్రమ నడుస్తున్న కాలం నుండి ఈ పరిశ్రమ కొనసాగుతున్న సమయంలో కూలీలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్నారు. కాగా పరిశ్రమ వారు స్థలాన్ని వేలం వేయడం ద్వారా బోధనకు చెందిన ఓ వ్యక్తి 4 ఎకరాల 28 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 2001-2002 సమయంలో ఈ స్థలాన్ని నర్సాపూర్ వాసులకు అప్పగిస్తామని అధికారులు మాట ఇచ్చారు. పలు దఫాలుగా వ్యవసాయ క్షేత్రంగా మార్చేందుకు యత్నించగా అడ్డుకున్నారు. తాజాగా అదే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో యంత్రాల సహాయంతో భూమిని చదును చేశారు. దీన్ని గుర్తించిన నర్సాపూర్ వాసులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. చదును చేసిన స్థలంలో బైఠాయించి ఈ స్థలం తమదేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు ఆచన్పల్లి పంచాయతీ పరిధిలో ఉన్నాయని వీటిని అందించడం లేదన్నారు. ఇరుకు ఇళ్ల వల్ల ఇబ్బంది పడుతూ కాలం వెళ్లదీస్తున్న తమకు ఈ స్థలం అండగా ఉంటుందని అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగామని చెప్పారు. కానీ కొందరు ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయారు.
ఇక్కడే పుట్టిన తమకు ఈ స్థలాన్ని అప్పగించాలని, కొనుగోలు చేసిన వారికి ఇతర ప్రాంతంలో అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుంటే మా సుదర్శన్ రెడ్డి కాలనీలు ఇప్పటికీ వాళ్ళే కడతలేరు ఇల్లు. ఎవరికైతే ప్లాట్లు అక్కడ అలాట్మెంట్ చేసిరో వాళ్ళే కడతలేరు. మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉండలేము. ఇది ఏదైతే అమర్నాథ్ బాబుకి 4 ఎకరాల ఉందో, 4 ఎకరాల 30 గుంటలు ఉందో, అదే అమర్నాథ్ బాబుకి అక్కడ ఇచ్చేసి ఇది మాకు ప్లాట్లు ఇవ్వాలని మేము ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ మేము దయచేసి మేము కోరుకున్నాము. మా ఊరు పక్క పంటి మాకు ఊరు ఇస్తే ఇంటి పేర్ల కోసం ఇది ఉంచుకొని పంచుకో ఈయన వచ్చి పొలం చేసి మేము 10 సార్లు చెప్పినాం. మేము ఇండ్ల పిల్లట్లు కావాలి, మాకు కావాలి, ఇది మాకు స్థలం లేదు, మాకు ఊళ్ళే పిల్లలకు లేదు, మాకు చిన్న ఫ్యాక్టరీ కోటర్లు అని బాధపడుకుంటారు. ఇంత కోటర్లు మరి అది చెప్పుతుంటే సుతం ఈయనకుంటా మళ్ళీ మీదే అని మళ్ళీ మన ఒడ్లు పోసినప్పుడు మాకే అని అన్న చెప్పేసాడు. బోర్సుదా మీకు వచ్చింది చెప్పేసినాక మేము అంత లెవెల్ చేసి ఉన్నాక నంబర్ వేసిపోయి మా వాళ్ళు వచ్చి మాది ఇండ్లని 3 రోజులు అంతా వచ్చి నంబర్ వేసుకుని బోర్డు వేసిపోయినాక బోర్డు తీసేసి ఆయనతో మళ్ళీ ఒడ్లు పోసిండు. ఎందుకని పోసిండు ఒడ్లు? మాకు ఇచ్చినాక ఊరు దగ్గర ఉందని మేము తీసుకున్నాం. మా పిల్లలకు లేదు, ఒక్క కోటర గింత ఉన్నాయి మా రూములు పెట్టుకుంటాం. అన్న సంసారం తినలేక పిల్లలు మేము బాధపడుకుంటాం. జాగలేవు మాకు. ఉన్న ఊరిలో ఉపాధి లేక 4 రాళ్ల సంపాదన కోసం కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ 4 రూపాయలు సంపాదిస్తున్నాడు. స్వదేశం వెళ్లిన అనంతరం సంతోషంగా ఉండాలని భావించాడు. కానీ ఆ ఆశలు ఆ దేశంలోనే ఆవిరైపోయాయి. ఇలాంటి కథలు ఎన్నెన్నో. విదేశాలకు వెళ్లడం తెలంగాణ ప్రాంత ప్రజలకు పరిపాటి. అక్కడ వివిధ రంగాలలో రాణించి కొంత సొమ్మును పోగు చేసుకుంటున్నారు. అదే ఆశతో వెళ్లిన యువకుడు సజీవ దహనమయ్యాడు. రాజశేఖర్ అనే 24 ఏళ్ల యువకుడు దక్షిణాఫ్రికా బోర్వెల్ డ్రిల్లింగ్ పనిపై వెళ్లాడు. పనులు బాగానే చేస్తున్నాడు. కానీ అతను ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో 2 వాహనాలు పల్టీ కొట్టాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రాజశేఖర్ ఆ మంటల్లో ఆహుతైపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. నేను వర్క్ చేస్తుంది టాంజానియాలో. అక్కడ చనిపోయింది రాజశేఖర్ రెడ్డి, సోలిపురం రాజశేఖర్ రెడ్డి అనే డ్రైవరు. సో ఇవాళ మార్నింగ్ 8:30కి నాకు ఇక్కడ కాల్ వచ్చింది. అతను టాంజానియాలో చనిపోయిందని తెలిసింది. అందులో నేను 4.5 years నుంచి అందులో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. సో మార్నింగ్ అక్కడ టైమింగ్లో 5:30 6 o'clockకి కాల్ వచ్చింది. ఇట్లా యాక్సిడెంట్ అయింది. దారుసలాం నుంచి మొరగోరోలో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి యాక్సిడెంట్ అయింది. బోర్వెల్స్ అండ్ కంటైనర్ వెహికల్ 2 ఆపోజిట్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. సో 2 బండ్లు ఫైర్ అయ్యి కంటైనర్ డ్రైవర్ అండ్ మా బోర్వెల్స్ డ్రైవర్ ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. సో నాకు 1.5 year నుంచి నాకు అతను తెలుసు. అతను వచ్చింది కూడా 1.5 సంవత్సరం నుంచి మన టాంజానియా కంపెనీ నేమ్ కూడా టాంజానియా డ్రిల్లింగ్ కంపెనీ. మా కంపెనీలోనే వర్క్ చేసేది. మేమిద్దరం ఒకటే దగ్గర వర్క్ చేసినాము. 6వ తారీఖున నేను ఇండియాకు ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. 3వ విడతకు సర్వం సిద్ధం. కేంద్రాలకు బయలుదేరిన పోలింగ్ సిబ్బంది. 30తో ముగియనున్న పంచాయతీ లొల్లి. ఎన్ఎస్ఎఫ్ భూములను మాకే కేటాయించాలి. ఎన్నో ఏళ్లుగా స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. నర్సాపూర్ వాసుల ఆందోళన. పచ్చటి మణిహారంలా పల్లెలు మారాలి. గ్రామాన నర్సరీలు. హరితహారం కోసం మొక్కలను సిద్ధం చేస్తున్న ఉపాధి హామీ కూలీలు. విద్యుత్ తీగలు తగిలి గట్టి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు నిప్పు. గమనించక ముందుకు సాగిన డ్రైవర్. ప్రమాదం నుండి గట్టెక్కించిన స్థానికులు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న యువకులు. కుటుంబాలలో తీరని విషాదం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.